నమస్కారం అండి. నేను మీ డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్. బ్యాక్ విత్ వన్ మోర్ వీడియో అప్గ్రేడింగ్ ది స్టేటస్ ఆఫ్ లొకేషన్స్. అసలు ఇన్వెస్ట్మెంట్ మీరు చాలామంది చూసుకుంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు ఎన్నో విధాలుగా డౌట్స్లో ఉంటారు, కన్ఫ్యూజన్లో ఉంటారు. ఎందుకంటే నేను ఇల్లు కొనుక్కున్నప్పుడు కూడా ఒక 25 years బ్యాక్ బిల్డర్ ఒకటి చెప్తున్నాడు, వెల్ విషెస్ ఒకటి చెప్తున్నారు, ఫ్రెండ్స్ ఒకటి చెప్తున్నారు, డాక్యుమెంట్ రైట్ ఒకటి చెప్తున్నారు, SRO ఆఫీస్ ఒకటి చెప్తున్నారు. మళ్ళీ టోటల్లీ కన్ఫ్యూజ్డ్. అండ్ మనం తీసుకున్న ఏజెంట్ ఒకటి చెప్తున్నాడు. ఇన్ని విషయాలు ఎంత ఓవర్లోడ్ అయితే ఫైనల్గా మనం కన్ఫ్యూజన్ ఉండి ఇల్లు కొనం. సో ఇలాంటి కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడే ప్రొఫెషనల్ ఏజెంట్స్ సపోర్ట్ మనం తీసుకోవాల్సి ఉంటుంది. మనం చూసుకుంటే ఒక 5 years, లాస్ట్ 5-6 yearsలో ఒక 2-3 ఏరియాలు బాగా లైమ్లైట్లోకి వచ్చి బాగా రేట్లు పెరిగినాయి. మీకు తెలుసు నేను ఏ ఏరియా గురించి మాట్లాడుతున్నాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ 100 కోట్లు per acre. వెదర్ ఎంతవరకు కరెక్టా రాంగ్ అని పక్కన పెడితే కోకాపేట్ 100 కోట్లు అనేది హిస్టరీ. ఇట్స్ హిస్టరీ అంటే ఇంతవరకు జరగలేదు సొసైటీలో. అదేవిధంగా దాని దరిదాపులో దగ్గరనే మోకిలా శంకర్పల్లి, అది కూడా బాగా పికప్ అయినాయి. ఇప్పుడు మీరు అక్కడ చూసుకుంటే మోకిలాలో 70-80 వేలు కోట్ చేస్తున్నారు గేటెడ్ కమ్యూనిటీ బ్రాండెడ్ బిల్డర్స్. అదర్వైజ్ ఆల్సో 40-50,000 per square yard. సో అంత హైప్, అందరి చూపు అటువైపు ఉంది. ఇప్పుడు నెక్స్ట్ 5 minutes నేను మాట్లాడబోయేది, నేను ఏవైతే ఏరియాస్ ఈ ప్రాంతాల్లో మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే అంటే ఆ చూపు ఇప్పుడు మళ్ళీంది. ఫర్ ఎగ్జాంపుల్ లుకీస్ అని అంతకుముందు వీడియోలో మాట్లాడుకున్నాం. లుకీస్ అనేది వెస్ట్ నుండి ఈస్ట్ వైపు చూడమని చెప్తున్నారు. సో ఆ లుకీస్ అనే కాన్సెప్ట్లో వెస్ట్ సైడ్ అయితే ఏవేవైతే డెవలప్మెంట్ సిమిలర్ డెవలప్మెంట్స్ ఈస్ట్ సైడ్ కూడా తీసుకురావడం. విజయవాడ హైవే కావచ్చు, వరంగల్ హైవే కావచ్చు, ఫ్యూచర్లో ఈవెన్ నార్త్ జోన్ కూడా డెవలప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సుచిత్ర, కోంపల్లి, మేడ్చల్, తూప్రాన్ అవన్నీ కూడా. బట్ ఇప్పుడు నేను ఒక 3-4 ఏరియాస్ గురించి డిస్కస్ చేయదలుచుకున్నాను. అక్కడ ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి. ఒకటి ఇంపార్టెంట్, నెక్స్ట్ గచ్చిబౌలి అంటే ఒకటి నేను చాలాసార్లు చెప్పాను, షాద్ నగర్. రెండోది IIT కంది సంగారెడ్డి. మూడోది సదాశివపేట్. నాలుగోది నవాబ్పేట్. ఐదోది ఇప్పుడు విజయవాడ, నేను ఆల్రెడీ ఇందాక మాట్లాడాను. సో ఈ ఏరియాస్ ప్రాముఖ్యత తీసుకుంటుంది, ఇంపార్టెన్స్ తీసుకుంటుంది. ఎందుకంటే ది డెవలప్మెంట్స్ షాద్ నగర్ తీసుకుంటే కనుక మీకు 6 lane ట్రాక్ అంటే 200 feet హైవే. 200 feet హైవే అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. అండ్ బెంగళూరు హైవే గురించి ప్రాముఖ్యత ఏంటంటే లాంగెస్ట్ హైవే ఇన్ ది కంట్రీ. ఇండియాని 2 ముక్కలు హాఫ్గా చేసే రోడ్డే బెంగళూరు హైవే. సో బెంగళూరు హైవేకి అంతకుముందు చాలాసార్లు చెప్పాను, ఒకసారి ప్రేక్షకులు మళ్ళీ చెప్తాను. ఎందుకు అక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనేది మనం చూసుకుంటే కనుక మీకు శంషాబాద్, కొత్తూర్, నందిగామ, షాద్ నగర్, బాలానగర్, జడ్చర్ల, ఇది బెల్ట్. లెఫ్ట్ సైడ్ మేకాగూడ ఇండస్ట్రియల్ ఏరియా, కొత్తూరు అండ్ నందిగామ ఆల్రెడీ ఇండస్ట్రియల్ ఏరియా, బాలానగర్ ఇండస్ట్రియల్ ఏరియా. ఇంకోటి ఇంపార్టెంట్ పోలేపల్లి స్పెషల్ ఎకనామిక్ జోన్. ఇవన్నీ ఒక పక్క అయితే, 6 lane ట్రాక్ ఒక పక్క అయితే, ORRకి 20-25 minutes డ్రైవ్, RRRకి వాకబుల్ డిస్టెన్స్ 5 minutes డ్రైవ్, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ, కన్హా మెడిటేషన్ సెంటర్. అందులో మీరు చూసుకుంటే 1 lakh people కెన్ మెడిటేట్ ఇన్ సింగిల్ ప్లాట్ఫామ్. అంత పెద్ద జాగా ఉంది అక్కడ. 1 lakh people అంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఎందుకంటే అది ఇవన్నిటికి కూడా మీకు ఇప్పుడు ఇండస్ట్రియల్ ఏరియాలో నేను చెప్పిన మేకాగూడ కానీ, SEZ కానీ, పోలేపల్లి లేదా బాలానగర్ కానీ, కొత్తూరు కానీ చూసుకుంటే దాదాపు 1.5 to 2 lakhs ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. అంటే దట్ మీన్స్ 10 lakh people ఆర్ గోయింగ్ టు లివ్ ఇన్ దట్ సిటీ. ఇంకొక మెయిన్ ప్రత్యేకత అంటే షాద్ నగర్ని గ్రామ పంచాయతీ లెవెల్ నుండి ఎలివేట్ చేసి, అప్గ్రేడ్ చేసి మున్సిపాలిటీ చేశారు. అంటే రెసిడెన్షియల్ ఏరియా సరౌండెడ్ బై ఇండస్ట్రియల్ ఏరియా. అండ్ టూరిజం అంటే మెడిటేషన్ సెంటర్ కానీ, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ, లాట్ ఆఫ్ న్యూ పీపుల్ గోయింగ్ టు కమ్ అండ్ విట్నెస్. LV ప్రసాద్ R&D ఇన్స్టిట్యూట్ ఈస్ దేర్. అట్లానే ఇఫ్ యూ సీ అమెజాన్ డేటా సెంటర్, మైక్రోసాఫ్ట్, MSN ఫార్మా, నాట్కో ఫార్మా, అట్లా చాలా చెప్పుకుంటూ పోతే చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి. సో నెక్స్ట్ 5 yearsలో షాద్ నగర్ ఈజ్ గోయింగ్ టు బీ బియాండ్ గచ్చిబౌలి ఆర్ కోకాపేట అనేది ఒక ప్రెడిక్షన్ జరుగుతుంది. అక్కడ ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళు 5 to 6 yearsలో రోడ్డు పక్కనైతే 100% డబుల్ అవుతుంది. ఈరోజు మార్కెట్లో రేట్లు చూసుకుంటే కనుక అక్కడ 25,000 నుండి 30,000 ఉంది. రోడ్ 200 feet హైవే ఫేసింగ్.
కొద్దిగా ఇన్సైడ్ వెళ్తే 15 నుండి 20,000 పర్ స్క్వేర్ యార్డ్ ఉంది. ఈరోజు 15,000 పెట్టి కొనుక్కుంటే ఆఫ్టర్ 10 years ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ 80,000-90,000 క్లోజ్ టు 1 lakh rupees. సో దట్ ఈస్ ఎ ప్రిడామినెంట్. మీరు గూగుల్ ఆఫీస్ ఎదురుగా కొండాపూర్ దగ్గర గూగుల్ ఆఫీస్ ఉంది, దానికి ఎదురుగా జైబేరి ఎన్క్లేవ్ అని మన జైబేరి అధినేత మురళీమోహన్ గారు కట్టారు. అక్కడ ప్లాట్స్ అమ్మారు. 800 రూపీస్కి అమ్మారు ఆయన. 800 రూపీస్ ఈరోజు 2 lakhs అయింది. బట్ అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్ లేదు. 800 వర్సెస్ 2 lakh rupees పర్ స్క్వేర్ యార్డ్. సో అప్పుడు ఎవరైతే రిగ్రెట్ అయ్యారో మనం కూడా కొనుక్కుంటే బాగుండేది, ఇన్వెస్ట్ చేస్తుంటే బాగుండేది అనుకునే వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పబోయే ఏరియాలు బంగారు భవిష్యత్తు, కోట్లు కొమ్మరిస్తాయంటారు. తెలుగులో నాకు కరెక్ట్ రాదు, కానీ ఈ ఏరియాలో మీరు పెట్టుబడి పెడితే కోట్లు సంపాదించవచ్చు జస్ట్ బై ఇన్వెస్టింగ్. మీరు ఏం యాక్టివిటీస్ చేయక్కర్లేదు. సో షాద్ నగర్ ఈజ్ వన్ ఆఫ్ ది ఏరియా. ఆ చుట్టుపక్కల చేసుకోవచ్చు. షాబాద్ అక్కడ కూడా మీకు 2 ఇండస్ట్రీ జోన్స్ వస్తున్నాయి. సీతారాంపూర్ అండ్ చందన్వల్లి 3,600 ఎకరాలు వస్తున్నాయి. అక్కడ కూడా అదానీ డేటా సెంటర్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ పెద్ద పెద్ద కంపెనీలు ఒక 40-50 కంపెనీలు ఆల్రెడీ సైన్ చేసాయి. ఆ ఇండస్ట్రీ ఒకప్పుడు 3 సంవత్సరాలు 4 సంవత్సరాల ముందు వెళ్ళేటప్పుడు షాబాద్ రోడ్డు ఖాళీగా ఉండేది. నేను మొన్న రీసెంట్గా వెళ్ళినప్పుడు చూసుకుంటే 2 రోడ్డు మెయిన్ సైడ్ 100 feet రోడ్ యాక్టివిటీస్ స్టార్ట్ అయిపోయినాయి. మేబీ రెస్టారెంట్, సూపర్ మార్కెట్స్, హోటల్స్, మిగతా అదర్ గ్రాసరీస్ అన్నీ కూడా. సో సిటీకి అది కూడా 50-55 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అక్కడ కూడా రేట్స్ మీకు 15,000 నుండి 25,000 లోపు ఉన్నాయి. సో దట్స్ అన్ ఐడియల్ ప్రైస్. ఎందుకంటే మోకిలా శంకర్పల్లి 40,000-50,000 టచ్ అయింది కాబట్టి మన సెకండ్ ప్రియారిటీలో అది పెట్టి ఇది ఫస్ట్ ప్రియారిటీలో పెట్టుకోవచ్చు. సో ప్రైసింగ్ అదొకటి. తర్వాత నెక్స్ట్ మోకిలా శంకర్పల్లి, దెన్ మేతాబ్ ఖాన్ కూడా, నవాపేట్, సంగారెడ్డి, ఓఆర్ఆర్కి RRRకి దగ్గర. సో అక్కడ కూడా మీకు మొబిలిటీ వ్యాలీ అని ఒక 2,000 acres వస్తుంది. ఆ ప్రైస్ కూడా యూ కెన్ స్టార్ట్. ఆల్మోస్ట్ 15-20 వెంచర్లు అక్కడ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా 5-10 వెంచర్లు నడుస్తున్నాయి. రేట్ కూడా మెయిన్ రోడ్ సైడే మనకి 15,000 నుండి 20,000 దొరుకుతున్నాయి. సో అది పెట్టుకుంటే కనుక మెయిన్ రోడ్ 100 feet రోడ్ ఫేసింగ్. కొద్దిగా లోన్కి వెళ్తే 10 నుండి 15,000, 9,000, 8,000 కూడా ఉన్నాయి ఫామ్ ప్లాట్స్. రెసిడెన్షియల్ ప్లాట్ అయితే 10-15లో దొరుకుతున్నాయి. డిటీసీపీ లేఅవుట్ అప్రూవ్డ్. అండ్ ఇప్పుడు డిటీసీపీలో కొనుక్కున్న వాళ్ళు నేను చెప్పినట్టు ఆల్రెడీ హెచ్ఎండి పరిధిలోకి వెళ్తుంది. అది ఒక్కసారి హెచ్ఎండి పరిధిలోకి వెళ్ళిందంటే రేట్స్ అనేది షూట్ అయిపోతుంది. మీరు చూసుకుంటే కేసీఆర్ గారు LRS ధరని తెచ్చినప్పుడు చూసుకుంటే రేట్స్ ఎట్లా పెంచాయంటే గవర్నమెంట్ రేట్ 500 ఉంటే ఒకసారి 800, 1,000 రూపాయలు, 2,000 రూపాయలు అయిపోయింది. అంటే గవర్నమెంట్ రేట్ 3 times పెరిగిందంటే మార్కెట్ రేట్ కూడా అంతే పెరుగుతుంది. సో అప్రిషియేషన్ కావాలి అనుకుంటే చూస్ ది బెస్ట్ రియల్టర్, చూస్ ది బెస్ట్ లొకేషన్, చూస్ ది బెస్ట్ బిల్డర్. ఈ 3 కాంబినేషన్ వెళ్తే కనుక ది సినిమా ఈజ్ గోయింగ్ టు హిట్, లేకపోతే ఫ్లాప్ అవుతాం మనం. సో గుడ్ బిల్డర్ తీసుకుంటే ప్రాజెక్ట్ క్లారిటీ, లీగాలిటీ, వాట్ స్టాండింగ్, బిల్డర్ స్టాండింగ్ ఇన్ ది అవుట్, ఎన్ని ప్రాజెక్ట్స్ మార్కెట్లో ఆయన పేరు ఏముంది, ఆయన రెప్యుటేషన్ ఉంది, వాళ్ళ ఎంప్లాయీస్ ఏమనుకుంటున్నారు, వాళ్ళ రివ్యూస్ ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళ సైట్ ఎగ్జిక్యూషన్ ఎట్లా ఉంది, సేల్స్ పీపుల్ బిహేవియర్ ఎట్లా ఉంది, డబ్బులు కట్టినప్పుడు ఎలా ఉంది, డబ్బులు కట్టిన తర్వాత ఎట్లా ఉంది, ఇవన్నీ కూడా కౌంట్ అవుతాయండి. ఎందుకంటే మీరు ఇన్ఫర్మేషన్ రీసెర్చ్ చేసుకోవాలి. డోంట్ 100% డిపెండ్ ఆన్ బిల్డర్ ఆర్ ఏజెంట్. యూ కెన్ టేక్ ది గైడెన్స్ ఆఫ్ ది ఏజెంట్, బట్ అల్టిమేట్ డెసిషన్ మీరు తీసుకునే ముందు మీరు 5 ప్రాజెక్ట్స్ చూస్తారు. 5 ప్రాజెక్ట్స్ చూసినప్పుడు ఒక ప్రాజెక్ట్ జీరో డౌన్ చేస్తారు. ఆ ఒక్క ప్రాజెక్ట్ మాత్రం కంప్లీట్ అనాలిసిస్ చేసుకోండి. డోంట్ బీ ఇన్ ఎ హరీ. ఎప్పుడైనా ఎమోషన్లో మీరు డెసిషన్ తీసుకుంటే, సెంటిమెంట్గా డెసిషన్ తీసుకుంటే యూ విల్ బీ ఎట్ లాస్. నెవర్ టేక్ డెసిషన్ వెన్ యూర్ ఇన్ ఎమోషన్. టేక్ పాజ్, ఆగండి, చూడండి, ఆగండి, ఆలోచించండి, డెసిషన్ తీసుకోండి. మళ్ళీ చెప్తాను, చూడండి, పాజ్ అన్నాను, ఆగండి, ఆలోచించండి, నిర్ణయం తీసుకుని డబ్బులు కట్టండి. అప్పుడు మీ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో సేఫ్గా ఉంటుంది. ఎందుకంటే డబ్బులు ఉన్నాయి కదా అని పెట్టేస్తే ఎక్కడ పడితే అక్కడ మనమే ఇబ్బంది పడతాం. సో మీకు ప్రొటెక్షన్ కావాలనుకున్నప్పుడు ప్రాజెక్ట్ డీటెయిల్స్ కానీ కంప్లీట్ మీరు తెలుసుకోవాలండి. తెలుసుకొని ఏజెంట్ ద్వారా వెళ్ళినప్పుడు మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే చాలామంది చేతులు కాల్చుకొని ఆకులు పట్టుకుంటారు. నా దగ్గరికి వచ్చి సార్ మిస్టేక్ జరిగిపోయింది, ఏం చేయాలి? సో అప్పుడు ఒక సర్టన్ లెవెల్లో ఉంటుంది. మీకు కొంతమంది పేపర్ ప్లానింగ్ లేకుండా, రేర్ అప్రూవల్ లేకుండా, లేదా డిటీసీ హెచ్ఎండి లేకుండా డబ్బులు కట్టేస్తే తర్వాత మనం ఏం చేయలేం. లోడింగ్ ఫ్యాక్టరీ పెరిగిపోతుంది. బిల్డర్ విల్ హ్యావ్ మీరు ఎప్పుడైనా బ్రోచర్ చూస్తే కనుక బ్రోచర్లో కింద రైట్ సైడ్ కార్నర్ లాస్ట్ పేజ్లో దిస్ ఈజ్ ఎ కాన్సెప్షువల్ ప్లాన్ అండ్ కెన్ బి చేంజ్డ్ అని రాస్తారు. మనం ఎప్పుడు గమనించదని ఆ ఒక్క లైన్ కెన్ గివ్ ది పవర్ టు ది బిల్డర్ టు చేంజ్ ఎనీథింగ్. మీ నాలెడ్జ్ లేకుండా కూడా చేయొచ్చు.
అయితే 90% కార్పొరేట్ బిల్డర్స్ ఎవరు చేయరు. బట్ చేయకుండా ఉండాలంటే మనం కేర్ తీసుకొని మన డబ్బులు మనం లాస్ అవుతాం కాబట్టి ఆ డబ్బులు పెట్టడం ఎంత వాల్యూ ఉందా, అప్రిషియేషన్ ఎలా ఉంది కదా, 5-10 సంవత్సరాలుగా రేట్లు ఎలాగా పెరిగాయి, ఇవన్నీ చూసుకొని మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే ఈ ఇన్వెస్ట్మెంట్ సేఫ్గా ఉంటుంది, 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. దీని మీద మరిన్ని డీటెయిల్స్ కావాలనుకుంటే నంబర్ ఆల్రెడీ స్క్రోల్ అవుతుంది, కాల్ చేస్తే మీకు డెఫినెట్గా విల్ బీ కమింగ్ టు యువర్ రెస్క్యూ అండ్ హెల్ప్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.